హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము సహజ వృక్ష సంపద ఇంటర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ నుండి సహజ వృక్ష సంపద అనే లెసన్ గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. ఇవాల్టి క్లాస్లో మనము మృత్తికల టాపిక్ అయితే నేర్చుకున్నాం. సో ఈ క్లాస్ అయితే కాస్త ఎక్కువగానే ఉందండి. సో వీడియోస్ అనేవి 1 or 2 times 2 parts కింద అయితే డివైడ్ చేస్తాను. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే మీకు ఇలాంటి క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మృత్తికలు అండి, లెసన్ నేమ్ వచ్చేసి మృత్తికలు. ఇక్కడ ప్రతిదీ కూడా ప్రతి లెసన్ కూడా మనకు డిఎస్సి సిలబస్లో ఇచ్చేదే మనకి ఇక్కడ కూడా ఉందండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ టీఎస్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఏపీకే కాదు, తెలంగాణ వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే క్లాసెస్. బట్ ఎక్కడో ఒక చోట డిఫరెంట్ అనేది ఉంటుంది, కానీ సేమ్ టు సేమ్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇప్పుడు నేను క్లారిటీ అనేది మీకు ఇచ్చానండి. సో టాపిక్ అయితే మృత్తికలు. మృత్తికల్లో ఈ మృత్తికలు అనేవి ఏర్పడే విధానం ఏంటి, దాని యొక్క కారకాలు. నెక్స్ట్ ఓండ్రు మృత్తికలు, అలివేల్ సాయిల్స్ ఉంటాయి కదా, నల్లరేగడి మృత్తికలు, బ్లాక్ క్లే సాయిల్స్. సాయిల్స్ అంటే నేలలండి, మనకు మట్టి ఉంటుంది కదా. సో ఈ మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, పర్వత మృత్తికలు, ఎడారి ఇసుక మృత్తికలు అండ్ మృత్తికలు క్రమక్షయం, వీటిన్నిటి గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఇందులో టాపిక్స్ మనకు లెంగ్త్ కన్నా ఎక్కువగా ఉంటే 2 parts కింద డివైడ్ చేస్తానని చెప్పాను కదా అండి. సో ఫస్ట్ వన్ మనకు ఇవి ఎలా ఏర్పడతాయి, దాని యొక్క కారకాలు ఏంటనేది చూసుకుంటే, మన యొక్క భూ ఉపరితలం పైన శైథిల్యం చెందిన శిలాశకలాలు కుళ్ళిన జంతువృక్ష సంబంధిత పదార్థాల పలుచటి పొరనే మృత్తికలుగా నిర్వచించవచ్చు. భూ ఉపరితలమైన శైథిల్యం చెందిన శిలాశకలాలు అండ్ కుళ్ళిన జంతువృక్ష సంబంధిత పదార్థాల పలుచటి పొరనే మృత్తికలుగా నిర్వచించవచ్చు, సాయిల్స్. బట్ మనకు ఈ మృత్తికలలో మాతృశిల నుండి సంక్రమించిన పదార్థాలు, జంతువృక్షజాలం నుండి తయారు చేయబడిన పదార్థాలు అండ్ తేమ గాలి కలిసి ఉంటాయి. మాతృశిల నుండి సంక్రమించిన పదార్థాలు ప్లస్ జంతువృక్షజాలం నుండి జత చేయబడిన పదార్థాలు, తేమ మనకు గాలి అనేది కలిసి ఉంటాయి. మరి ఈ మృత్తికల రంగు వచ్చేసి వివిధ అంశాలైన వయస్సు, వాటిలో ఉన్న పదార్థాలు, వాటికి లభ్యమవుతున్న నీటి మోతాదు అండ్ ఉపయోగించుకునే విధానాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మృత్తికల రంగు అనేది వివిధ అంశాలపైన, అంటే వయస్సు కానీ ప్లస్ వాటిలో ఉన్న పదార్థాలు కానీ అండ్ దాంట్లో మనకు లభ్యమవుతున్న నీటి యొక్క మోతాదు కానీ, వాటిని ఉపయోగించే విధానాలపై మృత్తికలు అనేవి ఆధారపడి ఉంటుంది. ఈ మృత్తికల సాంద్రత, వాటి నిర్మాణము, వాటి నాణ్యత, లక్షణాలపై అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సాయిల్స్ మెయిన్గా ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలన్నీ పడుతుందండి. మనకు ఇండియాలో చూసుకుంటే మృత్తికలు ఇతర దేశాల మృత్తికల కంటే భిన్నంగా ఉన్నాయి. ప్రజెంట్ మన దేశంలోని మృత్తికలు అతి పురాతనమైనవి ప్లస్ పక్వ స్థితికి వచ్చినవి. అండ్ ఏర్పడే విధానం చూడండి, మృత్తికలు అనేవి ఏర్పడే విధానము అండ్ కారకాలు చూసుకుంటే, ఫస్ట్ మనకు 5 రకాలైన కారకాలు ఉన్నాయి. ఈ మృత్తికలు ఏర్పడే విధానంలో 5 కారకాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే శిలా శైథిల్యము. ఫస్ట్ వన్ వచ్చేసి శిలా శైథిల్యం. ఈ శిలా శైథిల్యం అంటే ఏంటంటే, మాతృశిలలు భౌతిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి నిదానంగా భౌతిక రసాయనిక ప్లస్ జీవ సంబంధ కారణాల వల్ల మెత్తబడడాన్ని శిలా శైథిల్యము అంటారు. ఈ శిలా శైథిల్యము ప్రధానంగా మళ్ళీ 2 రకాలుగా అయితే విభజించవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు భౌతిక శిలా శైథిల్యము. ఫస్ట్ వన్ భౌతిక శిలా శైథిల్యం, సెకండ్ రసాయనిక శైథిల్యం. ఈ భౌతిక శిలా శైథిల్యం అనేది మళ్ళీ వివిధ రూపాలలో అయితే ఉంటుందండి. అందులో ఫస్ట్ వన్ ఉష్ణోగ్రత, టెంపరేచర్. ఈ ఉష్ణోగ్రత అనేది ఏ ప్రాంతంలో కూడా స్థిరంగా నిలకడగా ఉండదు. అండ్ ఇది సీజన్కు సీజన్, ఋతువుకు రాత్రి పగలుకు చాలా వ్యత్యాసం అనేది కలిగి ఉంటుంది. అండ్ ఈ పరిస్థితుల వల్ల భూ ఉపరితలం పైన ఉన్న శిలలు శైథిల్యానికి గురై ముక్కలుగా పగిలి కాలక్రమేణా చిన్న చిన్న రేణువులుగా మారి మృత్తికలుగా రూపాంతరం చెందుతాయి. సో టెంపరేచర్ని చూసుకుంటే ఏ ప్రాంతంలో కూడా టెంపరేచర్ అనేది సేమ్ ఒకేలా ఉండదు కదా. అండ్ సీజన్కి సీజన్ ప్లస్ మనకు డే ఆర్ నైట్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ఆ రీజన్స్ వల్ల మనకు ఈ భూ ఉపరితలం పైన ఉన్న శిలలు ఉంటాయి కదా, అవి శైథిల్యానికి గురై ముక్కలుగా పగిలి కాలక్రమేణా చూసుకుంటే చిన్న చిన్న రేణువులుగా మారి మృత్తికలుగా సాయిల్స్గా రూపాంతరం అయితే చెందుతాయి. అండ్ నీటి ప్రవాహం అండి, సెకండ్ నీటి ప్రవాహం. మనకు అప్పుడప్పుడు వర్షాలు అనేవి సంభవిస్తుంటాయి కదా. వర్షాలు అనేవి సంభవించినప్పుడు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి శిలలపై పొరలను
ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు శిలలు అనుకోండి. సో ఇవన్నీ శిలలు అనుకున్నప్పుడు ఈ నీటి ఉధృత అనేది ఎక్కువగా ఉండి శిలలపై పొరలను పోసుకొని పోయి ప్రవాహంలో ముక్కలుగా అయిపోయి ఇంకొక చోట మెత్తటి రేణువులే నిక్షేపించబడతాయి. సో నీటి ప్రవాహం వల్ల కూడా మనకు ఈ శిలలు ఏమైపోతాయంటే ప్రవాహంలో ముక్కలుగా అయిపోయి ఇంకొక చోట మెత్తటి రేణువుల వలె నిక్షేపించబడతాయి. అండ్ థర్డ్ వన్ పవన వేగం వల్ల కూడా శిలలు ఒకసారి శైథిల్యానికి గురై ఇవి కూడా ముక్కలుగా మారి వేరొక చోటకు కూడా మృత్తికలుగా నిక్షేపం జరుగుతుంది. ఇలా 3 రకాలుగా మనకు శిలా శైథిల్యం అనేది ఉంటుంది. ఫస్ట్ ఉష్ణోగ్రత, నీటి ప్రవాహం, పవనం. అండ్ నెక్స్ట్ రసాయనిక శిలా శైథిల్యం. ఇది కూడా మనకు వివిధ రూపాలలో సంభవించి మృత్తికల ఏర్పాటుకు అనేవి సహాయపడుతుందండి. అందులో ఫస్ట్ వన్ ద్రావణీకరణం. ఇది రసాయన శిలా శైథిల్యం అండి. ద్రావణీకరణం చూసుకుంటే ద్రావణ గుణం కలిగిన నీరు చేత శిలా శైథిల్యం గావించబడడం ద్రావణీకరణం అని అంటారు. ద్రావణ గుణం కలిగిన నీరు చేత ఈ శిలా శైథిల్యం గావించబడడం ద్రావణీకరణం అని అంటారు. జిప్సం కానీ సున్నపురాయి ఈ చర్య ద్వారా ప్రభావితమై ప్రధానమైన లవణాలుగా చెప్పవచ్చు. ఈ లవణాలు శిలా శైథిల్య క్రమంలో ప్రధాన పాత్రనైతే పోషిస్తాయి. అండ్ ఈ శిలలలో కార్బన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ద్రావణీకరణ స్థితిని అనేవి పెంపొందింపజేస్తాయి. సో ద్రావణ గుణం అనేది కలిగి నీరు చేత ఒక్కోసారి శిలా శైథిల్యం గ్రావిస్తుంది. దానిని మనం ద్రావణీకరణం అంటాం. అండ్ దేనికి మనకు లవణాలుగా చెప్పవచ్చు అంటే ఈ జిప్సము సున్నపురాయి చర్య ద్వారా ప్రభావితమయ్యే కొన్ని లవణాలు అనేసి చెప్పవచ్చు. అండ్ ఈ లవణాలు మళ్ళీ మనకు శిలా శైథిల్యంలో క్రమంలో చూసుకుంటే మెయిన్గా ఉండే పాత్రనైతే పోషిస్తాయి. ఈ శిలలో మెయిన్గా ఎక్కువగా ఏముంటుందంటే కార్బన్ శాతం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, జల సంకలన చర్య. ఈ శిలా శైథిల్యంలో జల సంకలన చర్య అనేది కూడా ఒకటి. అండ్ ఈ చర్యలో చూసుకుంటే శిలలలోని కొన్ని ఖనిజాల కణాలు నీటితో కలిసి ఉంచడం వల్ల ఈ శిలా శైథిల్యం ఏర్పడి మృత్తికలు ఏర్పడడానికైతే దోహదం చేస్తాయండి. ఇక్కడ మనకు భారతదేశ మృత్తికలు ప్లస్ ఇక్కడ మనకు లోగోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ కన్నా ఉంటే ఎర్ర మృత్తికలు ప్లస్ ఇవి చూసుకుంటే ఒండ్రు మృత్తికలు. అండ్ ఇలా మనకు ఉన్నాయి చూడండి, లాటరైట్ ప్లస్ ఏది లేకుండా ఉంటే అది మనకు బ్లాక్ సాయిల్స్, ఎడారి మృత్తికలు అని, మౌంటైన్స్ సాయిల్స్ అని ఇలా డిఫరెంట్గా ఇచ్చారండి ఈ మ్యాప్ పాయింట్లో. ప్రెజెంట్ మీరు చూస్తుందంతా కూడా మనకు సాయిల్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయి, రీజన్ సేని అనే దాని గురించి మాత్రమే అండి ఇప్పుడు మనం చూసుకునేది. నెక్స్ట్ అక్కడ మనము జల సంకలన చర్య అయితే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు కర్బనీకరణం. ఈ వర్షపు నీటితో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ అనేది కలిసి శిలలపైన ప్రభావాన్ని చూపడాన్ని కర్బనీకరణం అంటారు. వర్షపు నీటితో గాలిలోని కార్బన్ డయాక్సైడ్ కలిసి శిలలపైన ప్రభావాన్ని చూపడాన్నే కర్బనీకరణం అంటారు. అండ్ ఈ చర్యలో చూసుకున్నట్లుగా అయితే వర్షపు నీటితో కార్బన్ డయాక్సైడ్ అనేది కరిగి కార్బనిక్ ఆమ్లం అనేది ఏర్పడి ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం ఇలా మొదలైన పదార్థాలున్న ఖనిజాలపై తీవ్రమైన ఒత్తిడి అనేది తెస్తుంది. ఈ శిలలోని ఖనిజాలు కరిగి ద్రవ రూపంలోనికి మారడం ద్వారా శిలలు శిథిలమై మృత్తికలుగా ఏర్పడతాయి. ఇది మనకు కర్బనీకరణం. అండ్ ఆక్సీకరణం చూడండి, గాలిలోని ఆక్సిజన్ చర్యకు గురి అయ్యి శిలా శైథిల్యం జరగడాన్ని ఆక్సీకరణం అంటారు. ఇక్కడ మనకు కార్బన్ డయాక్సైడ్ అది ఎప్పుడు వర్షపు నీటితో, ఇక్కడ కన్నా చూసుకుంటే గాలిలోని ఆక్సిజన్ చర్యకు గురి అయ్యి శిలా శైథిల్యం జరగడాన్ని ఆక్సీకరణం అంటారు. ఈ వాన నీటిలో ఉన్న ఆక్సిజన్ శిలలలోని పదార్థాలతో రసాయనిక చర్య జరిగినప్పుడు ఆక్సిజన్ ఆక్సైడ్గా మారుతుంది. వాన నీటిలో ఉన్న ఆక్సిజను శిలలోని పదార్థాలతో రసాయనిక చర్య జరిగినప్పుడు ఆక్సిజన్ ఆక్సైడ్గా మారుతుంది. ఇలా జరిగినప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే అగ్నిశిలలు శైథిల్యానికి గురై మనకు సాయిల్స్గా ఏర్పడతాయి. నెక్స్ట్ శీతోష్ణ స్థితి అండి. సాయిల్స్ రూపొందడంలో మనకు క్లైమేట్ అనేది కూడా మెయిన్గా అయితే ఉంటుంది. దాని యొక్క ప్రాధాన్యం అనే పాత్ర అనేది అధిక ఉష్ణోగ్రత ఎక్కువగా శిలా శైథిల్యం జరగడానికైతే ఉపకరిస్తుంది. బట్ తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో ఈ సాయిల్స్ అనేవి ఎక్కువ మందంతో ఏర్పడతాయి. తక్కువగా ఉన్న ఉష్ణ ప్రాంతంలో ఈ ఎక్కువ మందంతో అయితే ఏర్పడతాయి. అంటే నీటి ఆవిరి కన్నా అవపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఫెడాల్పర్స్ అనే మృత్తికలు, అవపాతం కన్నా నీటి ఆవిరి ఉన్న ప్రాంతాలలో పెడికాల్స్ అనే మృత్తికలు ఏర్పడతాయి. నీటి ఆవిరి కన్నా చూడండి ఇక్కడ
నీటి ఆవిరి కన్నా అవపాతం అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఫెడాల్పరస్ అనే మృత్తికలు, ప్లస్ ఇక్కడ ఆపోజిట్ వర్షన్ అవపాతం కన్నా నీటి ఆవిరి ఎక్కువ ఉన్న ప్రాంతాలలో చూస్తే పెడికాల్స్, ఫెడాల్పరస్ అండ్ పెడికాల్స్ అనే మృత్తికలు అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ లివ్ చేద్దాం. ఇది వచ్చేసి జీవి సంబంధమైన కారకం. వృక్ష సంబంధమైన, జంతు సంబంధమైన కారకాల వల్ల ఈ జీవి సంబంధమైన కారకం అనే మృత్తికలు ఏర్పడతాయి. ఎలా? వృక్షము ప్లస్ జంతు సంబంధమైన కారకాల వల్ల ఈ మృత్తికలు అనేవి ఏర్పడతాయి. మెయిన్గా చెప్పాలంటే ఇక్కడే మనం చూస్తాము, జంతువులు కానీ వృక్షాలు కానీ మరణించినప్పుడు అవి కుళ్ళిపోయి శిలాశైథిల్యం పదార్థాలతో కలిసి మృత్తికలుగా మళ్ళీ రూపాంతరం అనేది చెందుతాయి. ఈ సూక్ష్మ జీవులైన ఆల్గే, ఫంగస్, బ్యాక్టీరియాలు ప్రధాన భూమికనైతే పోషిస్తున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్స్, మనకు భూస్వరూపం. ఈ శిలా శైథిల్యంలో భూమి యొక్క ఎత్తు కానీ వాలు కానీ ప్రముఖ పాత్ర అయితే వహిస్తాయి. అండ్ అలాగే భూస్వరూప వ్యత్యాసాలు అనేవి మృత్తికలను రూపొందించడంలో మెయిన్గా తన యొక్క పాత్ర అనేవి వహిస్తాయి. ఎక్కువ వాలున్న ప్రాంతాలలో అతి పలుచటి మృత్తిక పొర అనేది ఏర్పడుతుంది. అండ్ తక్కువ వాలు ప్రాంతాలలో చూసుకుంటే కొత్త మృత్తిక అనేవి ఏర్పడుతుంది. వివిధ రకాల భూస్వరూపాలలో నీటి ప్రవాహం అనేది భూమిక పోషిస్తుంది ప్రధానంగా అయితే. నెక్స్ట్ సమయం అండి. మృత్తిక రూపొందే సందర్భంలో వివిధ దశలను దాటుకొని ఏర్పడుతుంది. ప్రారంభ దశ, యవ్వన దశ, అభివృద్ధి దశ, పక్వత దశలు మృత్తిక రూపొందించడంలో మనకు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మృత్తిక రూపొందే సందర్భంలో వివిధ దశలు అవి ఏంటి? ప్రారంభ దశ, యవ్వన దశ, అభివృద్ధి దశ అండ్ మెచ్యూరిటీ, పక్వత దశలు అనేవి మృత్తిక రూపొందడంలో ప్రధాన పాత్రని పోషిస్తుంటాయి. అండ్ ఈ దశలు దాటడానికి కొన్ని వందల సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఈ మృత్తిక కారకాలైన 5 రకాల క్రియాశీల కారకాలను, అక్రియాశీల కారకాలు అనేది చెప్పవచ్చు అండి. శీతోష్ణ స్థితి కానీ, జీవ సంబంధ కారకాలు, క్రియాశీల కారకాలు అయితే మాతృశిల శైథిల్యము, భూస్వరూపం, సమయం, అక్రియాశీల కారకాలు ఇక్కడ మనం చూసుకున్నాం కదా. ఏవండి? క్రియాశీల కారకాలు వచ్చేసి శీతోష్ణ స్థితి, ఇదిగోండి శీతోష్ణ స్థితి ప్లస్ జీవ సంబంధమైన కారకం వచ్చేసి క్రియాశీల కారకాలు. అండ్ భూస్వరూపము, సమయము ఇవన్నీ కూడా వచ్చేసి మనకేంటి? మాతృశిల శైథిల్యము, భూస్వరూపము, సమయం ఇవన్నీ కూడా అక్రియాశీల కారకాలు. మెయిన్గా మనకు భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దేశ మృత్తికలను 8 రకాలుగా అయితే విభజించి కానీ ఈ 8 రకాలు మనకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత అయితే సంతరించుకోవటం. సో మనకు 6 రకాలుగా అయితే విభజించారు. ఈ రకాలే మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో మనకు ఇక్కడ చూడండి, భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ అనేది దేశ మృత్తికలను 8 రకాలుగా అయితే విభజించింది. కానీ ఈ 8 రకాలు అనేవి ప్రాధాన్యతవి సంతరించుకోలేదు. కాబట్టి ప్రధానంగా 6 మాత్రమే విభజించారు. ఆ 6 రకాలు ఏంటనేవి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేర్చుకుందామండి. ఇదిగోండి ఇక్కడ. సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకన్నా ఈ క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.